వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో వై కంప్యూటర్ సైన్స్ చాలా మందికి ఉన్న డౌట్, ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, సో మనకు అసలు మన కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు కావచ్చు, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా కావచ్చు, అసలు ఎందుకు ఈ కంప్యూటర్ సైన్స్కి ఎందుకు ఇంత డిమాండ్. సో ఇప్పుడు కూడా మీరు డిగ్రీలో కూడా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సో ఇలా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీటెక్లో సిఎస్సి, ఇలా ప్రతి దాంట్లో మనం కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. వై కంప్యూటర్ సైన్స్ ప్రతి చోట? ఎందుకంటే మనకు అవసరం ఉంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది అన్ని చోట్ల మనకు ఇప్పుడు డిజిటల్ యుగంలో కంప్యూటర్ సైన్స్ అనేది అవసరం పడుతుంది. సో అందుకే కంప్యూటర్ సైన్స్. సో చూద్దాం మరి ఇంకేమేమి ఉన్నాయో అన్ని డిస్కస్ చేద్దాం. సో కంప్యూటర్ సైన్స్ ఇన్వాల్వ్స్ ద స్టడీ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటేషనల్ సిస్టమ్స్ అండ్ దేర్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ కంప్యూటర్స్ కావచ్చు, కంప్యూటేషనల్ సిస్టమ్స్, మళ్ళీ దాని థియరిటికల్ కావచ్చు, ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తున్నాం. యూజింగ్ ఆల్గరిథమ్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ ద్వారా కావచ్చు. సో మనకు మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఎవ్రీ ఇయర్ చూజ్ చేసుకుంటున్నారు. సో ఎందుకు మరి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో స్కిల్ సెట్ కంప్యూటర్ సైన్స్ అనేది మనకి ఏం చేస్తుంది? ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి కావచ్చు, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అప్రోచ్ అనేది అర్థమైపోతుంది. తర్వాత మనకు మన అనలిటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్రిటికల్ థింకింగ్ కావచ్చు, మన లాజిక్ని బిల్డ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ కంప్యూటర్ సైన్స్ ద్వారా మనకి ఏమవుతుంది? మనం ఆలోచిస్తాం, ఒక లాజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ఆల్గరిథంని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో మన అనలిటికల్ స్కిల్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ఇలా మనకు హెల్ప్ అవుతుంది మనకు ఒక లాజిక్ని బిల్డ్ చేయడానికి. సో మనకు లాజిక్ అనేది బిల్డ్ చేయడం అనేది ఇక్కడ మనం కంప్యూటర్ సైన్స్లో బాగా నేర్చుకోగలుగుతాం. తర్వాత వచ్చేసి టెక్నాలజీ రన్స్ ద ఫ్యూచర్. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఐదర్ ఆల్రెడీ బికమ్ ఆర్ విల్ బికమ్ టెక్ బేస్డ్. సో ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రపంచంలో ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కటి కంప్యూటర్ సైన్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. ఏదన్నా మీరు టెక్ బేస్డ్ చూసుకోవచ్చు, ఏఐ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫ్యూచర్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా. సో మోర్ ద నీడ్ ఆఫ్ టెక్నాలజీ, మోర్ ద నీడ్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మనకి ఎంత టెక్నాలజీ అవసరం పడుతుందో దానిపైన వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది పెరుగుతున్నారు. సో ఎక్కువ మంది అవసరం పడుతున్నారు. కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ పెరుగుతున్నాయి. సో కంప్యూటర్ సైన్స్ అనేది అవసరం పడుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు మనకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ యొక్క బ్రాంచెస్ తీసుకుంటున్నారు. డిగ్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించి, పీజీలో కావచ్చు, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా కంప్యూటర్ సైన్స్కు, తర్వాత ఈవెన్ అదర్ కంట్రీస్కి వెళ్ళి కూడా ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. ఎందుకు మరి ఇదంతా? ఎందుకంటే మనకు అక్కడ అన్ని జాబ్స్ ఉన్నాయి. టెక్నాలజీ అంతా కంప్యూటర్ సైన్స్ మీదే ఉంది కాబట్టి మనకు రన్ అవ్వడం. సో దీనికోసం తర్వాత స్పెషలైజ్డ్ ఆప్షన్స్. సో మనకు చాలా ప్లెంటీ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళగలుగుతారు, మొబైల్ అప్లికేషన్స్ సైడ్, తర్వాత సైబర్ సెక్యూరిటీ కావచ్చు, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇంకా మెనీ మోర్. అసలు ఎన్ని చెప్పినా తక్కువే. సో మనకి ఇలా చాలా వేరియస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్లో మనం కంప్యూటర్ సైన్స్ అంత డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. కంప్యూటర్ సైన్స్ మీరు ఒకసారి చూడండి, ప్రీవియస్గా ఎంతమంది కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో ఒకసారి ఏదైనా మీరు రిపోర్ట్ ఉంటే చూడండి. చాలా వరకు ఎంత డ్రాస్టికలీ చేంజ్ అయిందో మీరే చూస్తారు. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకుంటున్నారు. హై ఇన్కమ్ లాస్ట్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే హై ఇన్కమ్. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క జాబ్కి హై ఇన్కమ్ ఉంది, మనకు మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. అందుకోసం సో నువ్వు నేర్చుకున్నదైతే ఏది నేర్చుకున్నా కరెక్ట్, దానిపైన మీకు స్కిల్ అనేది మంచిగా ఉంటే నువ్వు మంచి ఇన్కమ్ సాధించగలుగుతావు. ఇంకోటి, మీ కంప్యూటర్ సైన్స్లో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి. C++, పైథాన్, జావా, C++, C#, ఇంకా HTML, CSS, జావాస్క్రిప్ట్, ఎవ్రీ కోర్సు, ఏఐ కావచ్చు, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది ఫ్రీగా. మీరు ఒకసారి చూసి నేర్చుకోవచ్చు. అలాగే మీరు పెయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 1999కే అందిస్తున్నాం. ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో ఆ కోర్స్ యొక్క డీటెయిల్ చూడండి, డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.